దేశ రాజధానిలో 5 ఏళ్ల నాటి అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం ఇత్యాదులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు హింసాత్మకంగా మారి 50 మందికి పైగా మరణించిన ఘటన విస్మరించలేనిది. వీరిలో అధికులు ముస్లింలేనన్న విషయాన్ని అటుంచితే ఈ అల్లర్లకు బాధ్యులుగా కుట్రదారులుగా 15 మంది మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద కేసు నమోదైంది. ఖలీద్, షర్జీల్ బెయిల్ పిటిషన్లు 3 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉండగా తాజా విచారణలో ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద ఏమాత్రం జాలి పడనక్కర్లేదంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్య సముచితమైనది. కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టమని ఎవరూ అనరు, వారిని శిక్షించవలసిందే. అయితే ప్రభుత్వము, శక్తివంతమైన దాని యంత్రాంగమో, దాని న్యాయవాదులు, చివరకు న్యాయమూర్తులు ఏకరీతిగా ఏకమాటగా నిందితులందరూ సంఘ విద్రోహ శక్తులని అంత గట్టిగా నమ్ముతున్నా కూడా ఆ నిరూపణ ప్రక్రియ ఇప్పటి వరకు ఆరంభం కాకపోవడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. బెయిల్ పొందడానికి కూడా అనర్హులని, నిర్దోషులుగా తేలే వరకు జైల్లో మగ్గడమే సరైనదంటూ అంత ఆగ్రహంగా ఊగిపోతున్న సొలిసిటర్ జనరల్ ఈ నిందితులందర్నీ దోషులుగా నిరూపించేందుకు ఇంతవరకు ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. 5 ఏళ్లుగా విచారణ జరపకుండా, బెయిల్ మంజూరు చేయకుండా నేర నిర్ధారణకు ముందే వారంతా శిక్షలు అనుభవించేట్టుగా చేయడం సామాన్యులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇక సర్వోన్నత న్యాయస్థానమే దిక్కు అంటున్నారు ఉమర్ జీవిత భాగస్వామి బను జ్యోత్స్నా లాహిరి. విచారణ మొదలు కాకుండా 5 ఏళ్ల పాటు జైల్లో ఉంచడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి బెయిల్ ఇస్తుందని ఆమె ఆశించారు. బెయిల్కు అర్హతగా ఈ 5 ఏళ్ల అనధికారిక జైలు శిక్ష చాలదా అంటున్నారామె. దిగువ కోర్టులు బెయిల్ ఇవ్వకపోవడం సరే, సర్వోన్నత న్యాయస్థానంలోనే గతంలో బెయిల్ పిటిషన్ రికార్డు స్థాయిలో వాయిదా పడింది. దాదాపు 1.5 ఏళ్ల జైలు జీవితం తర్వాత కర్కడుమా కోర్టు 2022 మార్చిలో తొలిసారిగా బెయిల్ నిరాకరించాక, అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టు కూడా కాదన్నాక ఉమర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయవాదుల గైర్హాజరు, ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు వాయిదా సమయం లేకపోవడం, సీనియర్ న్యాయవాదులు అందుబాటులోకి రాకపోవడం ఇత్యాది కారణాలతో ఒకే ఏడాదిలో 15 సార్లు ఉమర్ బెయిల్ పిటిషన్ పరిశీలనకు దూరంగా ఉండిపోయిన చరిత్ర ఉంది. చివరకు గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన దానిని ఉపసంహరించుకొని ఇతరత్ర వాదనలతో, కారణాలతో మళ్లీ దిగువ స్థాయి నుంచి పోరాటం మొదలుపెట్టాడు. బెయిల్ నియమం, జైలు మినహాయింపు అనే సూత్రం ఉపా వంటి కరుడుగట్టిన చట్టాలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసి, తదనుగుణంగా నిందితులకు బెయిల్ కూడా ఇచ్చి ఉన్నతంగా వ్యవహరించింది. నేర స్వభావంతో నిమిత్తం లేకుండా నిందితుడి బెయిల్ హక్కును కాపాడవలసిందేనని కూడా వ్యాఖ్యానించింది. సమీప కాలంలో విచారణ పూర్తి కాబోదన్న సత్యం తెలిసి కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నవారి విషయంలో న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఎలా వ్యవహరించగలుగుతున్నాయో తెలియదు. ఉమర్ ఖలీద్ అరెస్టులో రాజకీయ కుట్ర ఉందని ఆయన అభిమానులు, న్యాయవాదులు అంటారు. ఆయన శాంతియుతంగానే నిరసనలు వ్యక్తం చేశాడని, పౌరసత్వ చట్టానికే కాదు, పాలకులు భవిష్యత్తులో చేపట్టబోయే ఏకపక్ష, మైనార్టీ వ్యతిరేక నిర్ణయాలపై ఎవరి గొంతు లేవకుండా చేయడానికే ఈశాన్య ఢిల్లీ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడిందని వారి వాదన. ఇక జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన మీద పాలకులు కక్ష కట్టారని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సిఏఏ, ఎన్ఆర్సీ, ట్రిపుల్ తలాక్, కశ్మీర్ ఇత్యాది అంశాల్లో ఉమర్, ఆయన మిత్ర బృందం తీవ్రమైన భాషతో ప్రభుత్వాన్ని నిలదీసిన మాట నిజం. ఘాటైన ప్రసంగాలు చేసినంత మాత్రాన దేశద్రోహులైపోరు. ఉమర్ ఖలీద్ దీర్ఘకాల అక్రమ నిర్బంధం ద్వారా ప్రశ్నించడం దేశద్రోహం, విమర్శించటం విప్లవం, నిరసించడం నేరమని ప్రజలను అదుపాజ్ఞల్లో ఉంచడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ ఇవ్వటంతో పాటు నిర్దిష్ట కాల పరిమితిలోగా విచారణ ముగిసేట్టుగా సర్వోన్నత న్యాయస్థానం చర్యలు తీసుకోవాలి.